To Choose My School. Hi viewers, how are you? Okay, once again we are going to discuss active voice to passive voice. Already first video we have completed part 1. Now we are going to part 2 remaining. See, we can see active voice, passive voice, so many models are there. సో మనం ఆల్రెడీ చూసాం పార్ట్ 1లో, ఇంకా రిమైనింగ్ ఈ వీడియోలో చూస్తాము. ఫస్ట్ వీడియోలో కొన్ని చూసాం, దెన్ పార్ట్ 2 open the door. This is very useful and all the competitive examinations and degree semester first year and inter also. Open the door first and next model and start with the letter. Here only subject only. Yes, open the door, change into passive voice. సో ఇలా ఇచ్చినప్పుడు మనం సో ఆబ్జెక్ట్ ఏదైతే ముందు రాయాలి. దిస్ ఈజ్ ద యాక్టివ్ వాయిస్, చేంజ్ ఇంటూ ప్యాసివ్. స్టార్ట్ విత్ ద లెట్. సో లెట్ని ఫస్ట్ రాసినట్లయితే లెట్ ద డోర్. సో బీ ఫామ్ విల్ బి యాడెడ్. లెట్ ద డోర్ బి. లెట్ ద డోర్ బి థర్డ్ ఫామ్ వెర్బ్ ఓపెన్. సో లెట్ ద స్టార్ట్ చేయాలి, ఆబ్జెక్ట్ తీసుకురావాలి. లెట్ ద డోర్ బీ యాడెడ్, ఓపెన్. సో దిస్ ఈజ్ అనదర్ మోడల్, passive voice, active voice to passive voice. Let the door be open. Next, sleep well. This is the another model, sleep well without object. So this is the imperative type, requested, ordered, suggested, సో అడ్వైజ్డ్ అనేసి ఉంటాయి మనకి. ఇలాంటివి వచ్చినప్పుడు ఏం చేయాలి? వితౌట్ ఆబ్జెక్ట్ ఏది కనపడలేదు. ఇందాక మనకి లెట్తో మనకి ఆబ్జెక్ట్ ఉంది, హియర్ దెర్ ఈజ్ నో ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ లేనప్పుడు ప్యాసివ్ వాయిస్లు ఎలా రాస్తాం? సో దిస్ ఈజ్ ద కాంపిటేటివ్ పర్పస్. సో స్లీప్ వెల్ అంటే హియర్ సంథింగ్ అడ్వైజ్డ్. సో అడ్వైజ్డ్గా ఉంది కాబట్టి మనం ప్యాసివ్ వాయిస్లు ఎలా రాస్తామంటే యు ఆర్ AV, change into passive voice. We are advised. You are advised to, మధ్యలో టూ కలుపునే. You are advised to sleep well. Sleep well. So like that. సో మనకి ఇంపరేటివ్ మోడల్లో మనకి అది ఏ టైప్ అని చూసుకోవాలి. అడ్వైజ్డా, సజెస్టెడా, ఆర్డర్డా, డిమాండెడా అని చెప్పినట్లయితే యు ఆర్ అడ్వైజ్ టు స్లీప్ వెల్. సో లైక్ దట్, చేంజ్ ఇన్ టు ప్యాసివ్ వాయిస్. నెక్స్ట్ యు ఆర్ గోయింగ్ టు వెరీ టఫ్ మోడల్, క్వశ్చనింగ్. డస్ షీ ప్లే క్రికెట్ or tennis? This is the very important and the competitive examination is there, very tough model, and the exam and competitive model especially at the time they will ask like that only. నార్మల్గా అఫర్మేటివ్ సెంటెన్స్లో పాజిటివ్లో ఉన్నటువంటి నార్మల్ సెంటెన్స్ ఎవరైనా చేస్తారు, కానీ క్వశ్చనింగ్ మోడల్లో వెరీ టఫ్. డస్ షీ ప్లే టెన్నిస్, డస్ షీ ప్లే టెన్నిస్ అనేదాన్ని చూసుకున్నట్లయితే మనం సో ట్రై చేయండి మీరు. ఒకవేళ మీకు రాకపోతే మేము ట్రై చేస్తాం. ట్రై యువర్ సెల్ఫ్, ఆల్ ఆఫ్ యూ. సో ఫస్ట్ మనకు నార్మల్ ఉన్నప్పుడు సబ్జెక్టు, వెర్బు, ఆబ్జెక్ట్. కానీ ఇక్కడ డస్ అనేది యాడ్ అయింది. ఇది ప్రజెంట్ టెన్సా పాస్ట్ టెన్స్ చూసుకోవాలి. సో డస్ అనేది ఈజ్, యామ్, ఆర్. ఈజ్, యామ్, ఆర్. సో మనం ఏం తీసుకురావాలి ఇక్కడ? టెన్నిస్ ఆబ్జెక్ట్ని తీసుకున్నట్లయితే సో సింగులర్ కాబట్టి ఈజ్ టెన్నిస్. ఎస్, ఈజ్ టెన్నిస్ ప్లేడ్ బై కామన్ అండి, బై హర్.
ఆ విధంగా మనం రాస్తాం. ఈజ్ టెన్నిస్ ప్లేడ్ బై హర్. అదే పాస్ట్ టెన్స్లో అనుకోండి, సపోజ్ ఇది పాస్ట్ టెన్స్లో అడిగాడు. డిడ్ షీ ప్లే టెన్నిస్, ఏం రాస్తాం? ఇందాక ఈజ్ పెట్టాం కదా, ఇప్పుడు వాజ్ టెన్నిస్ ప్లేడ్ బై, అది పాస్ట్ నుంచి అయితే వజ్ కానీ వర్ అంటే అక్కడ ప్లోరల్ అయితే వర్, సింగులర్ అయితే వజ్. అలాగే ప్రజెంట్ టెన్స్లో సింగులర్ అయితే ఈజ్, పాస్ట్ టెన్స్ ప్లోరల్ అయితే ఆర్. ఆ విధంగా మారుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకో మోడల్ చూద్దాం. హ్యాజ్ షీ invited you to lunch. సో చూడండి ఒకసారి, అది ట్రై చేయండి. హ్యాస్ షీ ఇన్వైటెడ్ యూ టు లంచ్? ట్రై టు ఆన్సర్ ఆల్ ఆఫ్ యూ. ఒక నిమిషం మీరు ట్రై చేయండి, రాకపోతే నేను చేస్తాను. సో ఇక్కడ హ్యాజ్ ఉంది, హ్యాస్ బీన్ కానీ హ్యావ్ బీన్ వస్తాను కదా ప్యాసివ్ వాయిస్లో. సో మనకి ఇక్కడ సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్. సో మనం దేని తీసుకురావాలి? ఇప్పుడు యూని తీసుకురావాలంటే ముందు ఎవరు పట్టుకోవాలి? యూ అనేది ప్లోరల్తో టచ్ అవుతుంది కాబట్టి హ్యావ్. సో ఇది యాక్టివ్ వాయిస్. మనం ఇందులో మాత్రం చేంజ్ టు ప్యాసివ్ వాయిస్. సో యూని ముందు తీసుకురావాలంటే హ్యావ్ ఉండాలి. సో స్టార్ట్ ద హ్యావ్. హ్యావ్ యూ. సో బీన్ రావాలి ఇక్కడ. నార్మల్ సెంటెన్స్లో అయితే హ్యావ్ బీన్, ఇక్కడ హ్యావ్ అని ఇచ్చాం కదా. హ్యావ్ యూ బీన్, హ్యావ్ యూ బీన్ ఇన్వైటెడ్, హ్యావ్ యూ బీన్ ఇన్వైటెడ్ టు lunch by her. సో ఒకసారి హ్యాస్ షీ ఇన్వైటెడ్ యూ టు లంచ్. సో యూ స్టార్ట్ చేయాలి కాబట్టి హ్యావ్, ఇక్కడ ఏం పెట్టాలి? హ్యావ్ యూ బీన్ ఇన్వైట్ టు లంచ్ బై హర్. ఆ విధంగా మనం చేస్తాము. నెక్స్ట్ ఇంకో మోడల్. వేర్ డిడ్ హీ ఫైండ్ ద పెన్సిల్? వేర్ డిడ్ హీ ఫైండ్ ద పెన్సిల్ రాస్తారు మీరు. వేర్ డిడ్ హీ ఫైండ్ ద పెన్సిల్. సో డిడ్ వచ్చినప్పుడు ఏమన్నాం? వజ్ కానీ వర్ కానీ. ట్రై టు ఆల్ ఆఫ్ యూ యువర్ సెల్ఫ్. దిస్ ఈజ్ ద యాక్టివ్ వాయిస్, చేంజ్ ఇన్ టు ప్యాసివ్. క్వశ్చన్ మోడ్లో మనకు చాలా టఫ్, ఇక్కడ నేర్చుకోవాలి. సో డిడ్ వచ్చింది కాబట్టి వజ్ కానీ వర్ కానీ. సో వేర్ వచ్చినప్పుడు వేర్ అలాగే మనం రాస్తాము, అది మార్చము. సో యాజ్ ఇట్ ఈస్గా వేర్. ఓకే, మన ఆబ్జెక్ట్ ఏంటి ఇక్కడ? సబ్జెక్టు, వెర్బ్, ఆబ్జెక్ట్. సబ్జెక్టు, వర్బ్, ఆబ్జెక్ట్. సో మనం ఏం రాయాలి ఇక్కడ? ద పెన్సిల్. పెన్సిల్ ముందర ఏం రాయాలి? పాస్ట్ టెన్స్ కాబట్టి వేర్ వాజ్ ద పెన్సిల్. ఎస్, వేర్ వాజ్ ద పెన్సిల్. నెక్స్ట్ ఫైండ్ ఏమవుద్ది? ఫౌండ్. ఏమవుద్ది? ఫౌండ్ బై. హియర్ ఏమవుద్ది? హిమ్. అది. సో వేర్ వాజ్ ద పెన్సిల్ ఫౌండ్ బై హిమ్. సో లైక్ దట్ యూ హ్యావ్ టు చేంజ్, ప్రాక్టీస్ ఆల్ ఆఫ్ యూ. ఓకే, నెక్స్ట్
ఇంకో లాస్ట్ మోడల్ చూద్దాం. హూ wrote the national anthem. Who wrote the national anthem? This is the active voice change into passive voice. So very important. సో హూ వచ్చినప్పుడు బై హూమ్ అని మనం స్టార్ట్ చేయాలి. ఓకే, కెన్ యూ ట్రై టు ఆన్సర్? రాయగలరు మీరు? హూ రోడ్ ద నేషనల్ యాంథమ్. హూ వచ్చినప్పుడు ఏం రాయాలి? బై హూమ్ అని స్టార్ట్ చేయాలి. సో ఇన్స్టెడ్ ఆఫ్ హూ రైట్ ద హూమ్, బై హూమ్ అని. అలాగే మిగతా అయితే వాట్ వెన్ వేరు వచ్చినప్పుడు అవి డైరెక్ట్గా రాస్తాం, కానీ హూ వచ్చినప్పుడు బై హూమ్ అనాలి. ప్యాసివ్ వాయిస్ బై హూమ్. సో రోట్ అనేది ఏ టెన్స్, విచ్ టెన్స్ ఆల్ ఆఫ్ యూ? ప్రజెంట్ టెన్సా పాస్ట్ టెన్సా? సో ప్రజెంట్ టెన్స్ కాబట్టి పాస్ట్ టెన్స్ కాబట్టి వీటిలో ఉంది కాబట్టి వాజ్ వరా బై హూమ్ వాజ్ the national anthem written. కనపడుతుంది ఇక్కడ. yes, written. సో లైక్ దిస్. సో హూ వచ్చినప్పుడు బై హూమ్ అంటాం. ఓకే, పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి వాజ్ ద నేషనల్ యాంథమ్ రిటన్ క్వశ్చన్ మార్క్. సో లైక్ దిట్ ఆల్ ఆఫ్ యూ ప్రాక్టీస్. దిస్ ఇస్ అ పార్ట్ టు బి active voice, passive voice. So one mark only, but very so many models are there still. We have completed now. So I completed so many models are right now, and part 1 along with the part 2. Yes, now complete all the types of all the models of active voice to passive voice. Practice model part 1 or part 2. Okay, all of you practice and subscribe the channel and share your friends. Okay, bye.